పొద్దున సంగారెడ్డి, అట్లాగే సిద్దిపేట, అంటే పాత జిల్లాలో కూడా చాలా రావడం జరిగింది. అంటే కామారెడ్డి, నిజామాబాద్, అట్లాగే సిరిసిల్ల, అట్లాగే జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, అటు హుస్నాబాద్, అటుపోతే భూపాలపల్లి, అంటే అన్ని జిల్లాలు దాదాపు 13 జిల్లాలు ఆ కార్యక్రమం చాలా ఎస్ఆర్ కాలేజ్ అంగరంగ వైభవిస్తుంది. నామినేషన్ కూడా చాలా చక్కగా తీసుకుంటారు. కానీ బెదిరింపు కొంత నువ్వు ఎమ్మెల్సీ అయినా నీకు ఫైర్ ఇతర అంశాన్ని అప్పుడు 85 సీట్లతో కొత్తగా గెలిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాలేదు. ఆ రకంగా 3 గంటలు చర్చ పెట్టారు, చాలామంది తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ ఈక్వేషన్స్లో గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. వారు పీటీసీ మళ్ళీ వారు ఓడిపోయిన వారికి ఉద్యోగం ఇస్తారు. కానీ మనం డ్రాప్ అయినా మనకేం ఉద్యోగం లేదు. మనకు యాక్చువల్గా చైర్మన్ ఇస్తానని ప్రామిస్ చేశారు, అది మొత్తం చాకరేజ్ చేశాను, మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది మిత్రులు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి చివరికి మళ్ళీ డ్రాప్ అవుతారేమో, మళ్ళీ ఏమో ఎవరైనా బెదిరిస్తారేమో అని ఆ ఆలోచన చాలా మందిలో మీడియాలో కానీ కష్టపడుతుల్లో కూడా వారికి కేవలం ఇట్టే మళ్ళీ నిన్నేమన్నా అందరూ. కానీ అప్పుడు కొంత కుటుంబ పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరిస్థితి కానీ అప్పుడు మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి కూడా పెళ్లి కాలేదు, కొంత ఆలోచన చేయాల్సి వచ్చింది. అంతకన్నా ఎక్కువ రస్మా సంఘ సభ్యులే నన్ను ఇబ్బంది పెట్టారు. అంటే వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టారంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో జయసింహ విజ్ఞస్, ఉండాల శ్రీను, సంజయ్ రెడ్డి గారు, పరంజ్యోతి గారు, శ్రీనివాస్, మన సంఘంలో ఉన్నాం కాబట్టి ఎందుకు ఇబ్బంది పడదు, వాళ్ళపైనే ఆధారపడి ఉన్న వాటి డ్రాప్ కానీ సృష్టించడం ఇది భయపడని కాదు. కానీ ఎందుకు వీళ్ళతో వైద్యం అనేది ఆలోచన అంటే పర్టికులర్గా ఒక 6 రోజులు ఎంపడి పడ్డారు, 1 రోజు కావాలి, 1 డే చూడలేవాలి. ఒక 6-7 రోజుల నుంచి మనం ఎంబడి పడడం జరిగింది, డ్రాప్ అయింది. కానీ ఇప్పుడు అందుకే మనం పార్టీ అని కాకుండా స్వతంత్రంగా ఏ పార్టీ గురించి ఆలోచిస్తాం, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకేదో బీజేపీ కానీ తర్వాత పార్టీ కాకుండా మనం అందరం కూడా ఎందుకు అంటున్నానంటే నేను ప్రశ్నలో లీనమై ఉన్నాను. ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన అంశంలో ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అన్ని అంశాలు నాకు ఫైర్ గురించి తెలుసు, ఈవెన్ బస్సుల గురించి తెలుసు, ఈపీఎఫ్ గురించి తెలుసు, ఈఎస్ఐ గురించి తెలుసు, పాఠశాల విద్యార్థుల అఫీషియల్స్ తెలుసు, ఈవెన్ మంత్రులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, అన్ని రకాలుగా ప్రజా అంటే విద్యా సంఘాలు, కుల సంఘాలు అందరితో మమేకమైన కాబట్టి ఒకవేళ కనుక చట్టసభలో మీరు అవకాశం ఇస్తే మీరందరూ కలిసి మనందరం కలిసి ఒకటే అవకాశం ఇస్తే మన ఇష్యూస్ అది ఓన్లీ కరీంనగర్ సంబంధించిన కాదు. దయచేసి మిత్రులారా, రాష్ట్రానికి దేశానికి సంబంధించింది. నేను కాబోయే ఎన్నిక ఎమ్మెల్సీ రేపు అనంతపురంలో మీటింగ్ పెట్టింది. పర్టికులర్ రమ్మని యాక్చువల్గా రేపు మా ఫాదర్ది తిథి ఉంది, కానీ దాన్ని పోస్ట్పోన్ చేసిన అయ్యాలని చెప్పి 14 రోజులు పోస్ట్పోన్. వాళ్ళు ఎందుకు ఇచ్చిందంటే అక్కడ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీ అక్కడ ఉన్న 5,000 మంది కరెస్పాండ్స్ పర్ఫెక్ట్గా 3 నెలలు తిరిగి అతన్ని ఎమ్మెల్సీ చేసి ఎలా చేయగలిగినాం, ఏం చేసినాం అనే అంశం రేపు అక్కడ చెప్పబోతున్నారు. దాదాపు ఒక 1000 మంది అనంతపురంలో మీటింగ్ ఉన్నది. దానికి పరంజ్యోతి గారే ముఖ్య అంటే మోటివేటర్, అందరినీ పోతున్నారు 3 గంటలు. దాంతోపాటు 50,000 వస్తున్నారు, అది చేసిన వాళ్ళు కావచ్చు, అందరం కలిసిపోతున్నారు. అక్కడ ఎలా వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఎలా రామచంద్ర రెడ్డి గారిని ఆయన పాస్ట్ ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ అన్నారు. రేపు నెక్స్ట్ మంత్లో ఎలక్షన్స్ ఉంది సెప్టెంబర్. మరి వారు కూడా నాకు రమ్మని నువ్వు ఎమ్మెల్సీ అంటున్నావు, గతంలో డ్రాప్ అయ్యావు, అట్లా కాకుండా నీకు కొన్ని టెక్నిక్స్ ఎలా అయితే నువ్వు ఎమ్మెల్సీగా విన్నావో మేము తిరిగిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మేము కూడా ఒక 2 నెలల ముందు వచ్చి దాదాపు 15 రోజులు 20 రోజులు పనిచేస్తాం, మేము కూడా వర్క్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందరూ పోయి పట్టుకోవాలి, రెగ్యులర్ ఫోన్ చేస్తాము. గారికి గారు అలాగే తులసి ప్రసాద్ గారు వీళ్ళంతా ఫోన్ చేస్తాడు. తులసి ప్రసాద్ గారు అయితే మనకి ఎలక్షన్ ఆఫీసర్ ఉండే తనైతే రోజు ఫోన్ చేస్తున్నాడు, అన్న మిస్ కాను, ఎందుకంటే కాబోయే ఎమ్మెల్సీ ఇక్కడ కొన్ని వీడియోస్ కానీ అట్లాంటివి మేము చెప్పగలుగుతాం, మేము కూడా రాగలుగుతామని రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ఎక్కడికైనా నేను మాట్లాడగలుగుతాం. సో దయచేసి మిత్రుల మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో మన స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు, పార్టీలో సంబంధం లేకుండా పార్టీలు ఖచ్చితంగా. సో ఒక్కొక్కరు ఒక పార్టీ ఉంటుంది కాబట్టి ఒక రస్మా సంఘం ద్వారా అంటే మన విద్యా సంస్థ ద్వారా రాష్ట్ర పక్షాన మీ అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ సమయం ఆసన్నమైంది, మీ సమయం కోరుతా ఉన్నాం. 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పాఠశాలకు విడిచిపెట్టి ఒక 1400 సెంట్లు 505 సెంట్లు అంటే ఒక 400 హాస్టల్స్ 200. అంటే ఎందుకు చెప్తున్నానంటే సంఘం కోసం తిరిగినాం, సంఘం కోసం జీవన ప్రయాణం చేస్తాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉంటే తప్పకుండా నేను ఎమ్మెల్సీగా విన్ అవుతాను. కార్పొరేట్ సెక్టర్ పోకూడదు, కార్పొరేట్ వ్యవస్థలు పోకూడదు. ఇలా నారాయణ గారు మంత్రి అయినారు, నారాయణ కాలేజీలో కూర్చొని
కొన్ని వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు, వందల కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. తను వీళ్ళ భూములు కానీ అవి కానీ ఎక్కడెక్కడ దొరికితే తెలంగాణ అంతా కూడా వీళ్ళ నారాయణ కాలేజీ పెట్టి ఇక శ్రీ చైతన్య కళాశాలలు వస్తూ ఉన్నాయి, శ్రీ చైతన్య స్కూల్స్ వస్తూ ఉన్నాయి. రేపటి రోజున అదే కార్పొరేట్ శక్తికి వెళ్ళినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వాళ్ళు మళ్ళీ మనల్ని బతకనీ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళనే మనం బడ్జెట్ స్కూల్స్ ఉద్యమం చేస్తూ ఉన్నాం. మరి అలాంటి వాళ్ళని మనకు ఎమ్మెల్సీ రాబో రోజుల్లో కనుక అయితే మన పాఠశాలను కనుమరుగవుతూ ఉంటాయి, చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనలాంటి వాళ్ళు ఇప్పటికైనా అంటే మనలాంటి వాళ్ళు మనకు అవసరమైతే రాత్రి అర్ధరాత్రి 24/7 ఆ ఫోన్ ఆన్లో ఉంటుంది. చాలామంది చెప్తా ఉంటారు ఫోను రాత్రి అంటే మా మా మిస్సెస్ కూడా చాలా సందర్భాలు అంటూ ఉంటాయి. కానీ ఆమె వదిలేసింది, ఈ మనిషి ఫోన్ బంద్ చేయడం. అందుకే అమెరికా పోయింది, ఎలక్షన్ అయిపోయినాక లేదు బొట్టు దగ్గర లేదు. సో విషయం ఏంటంటే అలవాటు అయిపోయింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ఇక నాకు 24 గంటలు ఆ ఫోను వ్యవస్థ తిరిగి ఇవన్నీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు నన్ను ఫోన్ పక్కపెట్టు అన్నా, ఈ అసోసియేషన్ పక్కపెట్టు అన్నా కాదు నాకు, ఎందుకంటే ప్రాక్టీస్ అయింది. మీరు పాఠశాలను ఎక్కడికి విడిచి వెళ్ళారో నేను అసోసియేషన్ విడిచి వెళ్ళే పరిస్థితి కాబట్టి అందరం యూనిటీగానే ఉంటాం. మన అధ్యక్షులు మధుసూదన్ గారు, మన సెక్రటరీ రమేష్ రావు గారు, మన ప్రెసిడెంట్ రాఘవేంద్ర రెడ్డి గారు. కాకపోతే కొన్ని అపోహలు కొన్ని సందర్భాలు ఉండొచ్చు. అప్పుడు ఎన్నికల సందర్భంలో మనం కొంత షేరొక సంవత్సరం అన్న 80% జనవరి 7న మన మధుసూదన్ గారు రిజిగ్నేషన్ చేయాల్సిందే, శివరాత్రి గారికి ప్రెసిడెంట్ కావాల్సిందే. ఎందుకంటే కాన్సెప్ట్ కొట్లాడద్దని మనం ఆ యొక్క అసోసియేషన్ చేసిన మా విష్ణు గారు అయితే చాలా సందర్భాల్లో అసలు దానికి రూల్ లేదు, రెగ్యులేషన్స్ లేదు, ఇవ్వతారు దానికి బదిలాంటి చాలా మంది అప్పుడే కాదు, ఆయన కూడా 15 మంది ఎన్నో సందర్భాల్లో మనకు మంచిర్యాల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా శరత్ గారు, మా శ్రీకాంత్ రెడ్డి గారు, సిద్ధార్థ వీళ్ళంతా కూడా అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, దీనికి ఒక ఫ్రేమ్ లేదు, ఏది లేకుండా అంటే ఇది కేవలం యాక్చువల్గా మన ఊరిలో కాంపిటీషన్, ఒకరికొకరి మధ్యలో మీ పిల్లలు నాకు వచ్చినా నా పిల్లలు మీకు వచ్చిన సంతోషపడలేదు, పక్క పిల్లలు అయితే చాలా ఇబ్బంది పెడతా ఉంటాం. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఒక యూనిట్గా ఉన్నాం, ఒక 5,000 మంది సభ్యత్వమైంది. కాబట్టి సంఘం ఒకటికైనా ఉంటాం, సంఘం ఒకటికైనా ఉండాలి. కాబట్టి రూల్స్ అన్ని రాసుకోవడం ఏమైనా దాంట్లో ముఖ్యంగా 78 లక్షల రూపాయలు ఉన్నాయి. అవన్నీ మనందరి సొమ్మండి, ఒక్కరిది కాదు, 78 లక్షల సొమ్ము ఉన్నది. దాన్ని ప్రెసిడెంట్ సెక్రటరీ ఆపరేట్ చేస్తాం. మనందరం కూడా సభ్యులేము. దానికి ఒక సొసైటీ కూడా ఆర్గనైజేషన్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంకొకటి కోర్టులో ఉన్నది, సంఘం ఎవరిది కాదు, కేసు వేసడం అనేది ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆల్రెడీ కేసు నామీనే ఉన్నది. నువ్వు దొంగ సంతకాలు పెట్టినామని పాపిరెడ్డిగా సంతకం ఉన్నాను, ఫస్ట్ ఏమని శ్రీరామ్ మీద నా మీద కేసు అయిందని ఇప్పటికి 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పటికీ ఆ గట్టికిరణ్ గారు వాదిస్తూనే ఉన్నారు, నిన్న కూడా 5,000 ఇస్తున్నాం. కాబట్టి సంఘం పాపిరెడ్డిదా, అది శేఖరరావుదా, శ్రీనివాస్ రెడ్డిదా, మధుదా అనేది తేలే ప్రశ్న. ఇప్పుడు ఎవరు కేసు కూడా వేయరాదు. కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. దయచేసి అది కోర్టులో ఉన్నది, ఎవరైనా వాడుకోవచ్చు అండి. ప్రశ్న అట్టున్నది, దాని పొజిషన్ అట్టున్నది, ఎవరైనా వాడుకోవచ్చు. దాన్ని ఎవరికి నియమ నిబంధనలు లేవు. దయచేసి మిత్రులారా, ఇప్పుడు మరి బాబురెడ్డి నా ప్రశ్న సంఘం అంటాడు, సిద్దిపేట ముగ్గురు ప్రశ్న అంటారు, మల్లారెడ్డి ప్రశ్న అంటాడు, అక్కడ సుభాష్ ప్రశ్న అంటాడు, ఇంకొకరు కూడా ప్రశ్న